what is the shape of the polynomial graph అని చెప్పేసి మనకి ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్లో రావచ్చు, లేదా మీకు ఇందులో 4 క్వశ్చన్స్ అడిగే బదులు 2 క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పేసి 2 మార్క్స్లోనే ఎండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక యూ షేప్ గ్రాఫ్ ఉంది. యూ షేప్ గ్రాఫ్ని ఎప్పుడు కూడా ఏమైనా కానీ వాటిని ఏమంటారంటే పారాబోలా అంటాం. పారాబోలా అని అంటాం. ఏంటి పారాబోలా అంటే మనం y=x² అంటే ఏదైనా ఒక క్వాడ్రిక్ పాలినామియల్కి గ్రాఫ్ గీసినట్లయితే ఆటోమేటిక్గా ఏ షేప్ వస్తుంది? పారాబోలా షేప్ వస్తుంది. ఈ పారాబోలా వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అంటే టచ్ చేస్తూ కట్ చేస్తూ పోతుందో దాన్ని ఏమంటామంటే వాటిని జీరోస్ ఆఫ్ ది పారాబోలా అంటాం. జీరోస్ ఆఫ్ ది పారాబోలా గ్రాఫ్ లేదా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పొచ్చు. జీరోస్ ఆఫ్ దిస్ పారాబోలా లేదా జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్తాం అన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ని ఈ పారాబోలా -2 దగ్గర కట్ చేస్తుంది లేదా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ 3 దగ్గర చేస్తుంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్? ఈ షేప్ ఎలా ఉంది? పారాబోలా. పారాబోలా అని చెప్తాం. యూ షేప్లో ఉంది. దీని నేమ్ వచ్చేసి పారాబోలా. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అని అడిగితే షేప్ మీరు ఈ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. షేప్ గ్రాఫ్ అంటే పారాబోలా కనపడాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్ అన్నాడు. జీరోస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం. ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వేరియబుల్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే పారాబోలా 0 అవుతుందంటే వాటిని జీరోస్ అంటాం. ఇక్కడ -2 దగ్గర 3 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది గ్రాఫ్. సో ఖచ్చితంగా ఏమవుతుంది? వాట్ ఆర్ ద జీరోస్ అంటే -2, 3 ఆర్ జీరోస్ అని రాస్తాం. ఏం రాస్తాం? జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -2, 3 అని ఇలా బ్రాకెట్ వేసి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సమ్ అంటే ఏంటి? ప్లస్ చేయడం. -2 + 3 సమ్ ఆఫ్ జీరోస్. దీన్ని మామూలుగా ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ అవసరం లేదు ఆల్ఫా బీటా అన్న కాన్సెప్ట్. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత అంటే ఇప్పుడు -2 ఉంది. ఇంటీజర్ యాడిషన్ సబ్ట్రాక్షన్ నాకు రాదనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ -2 ఉందా? 3ని ఏం చేయొచ్చు అంటే 2 + 1గా రాసేస్తే ఈ +2కి -2కి క్యాన్సిల్. సో ఏం మిగిలింది? +1 మిగిలింది. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? +1. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? +1. అలాగే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం. ప్రోడక్ట్ అంటే ఇంటూ. సో ఇంటూ ఏమవుతుంది? -2 × 3 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? -2 3 6. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి మీరు బాగా చెక్ చేయండి. వాడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే షేప్ ఆఫ్